నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు చైతు శోభిత ప్రేమలో పడి ఇద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేశారు. కొన్నాళ్లు ప్రేమించుకున్నటువంటి ఈ ఇద్దరు ఇరు కుటుంబాలను ఒప్పుకోవడంతో ఇటీవల పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం చైతు శోభిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే చైతు శోభిత ప్రేమ గురించి అధికారికంగా అందరికీ తెలిసిన తర్వాత ఈ ఇద్దరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎక్కువగా పిల్లల గురించి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. శోభిత ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చినటువంటి ఓ ఇంటర్వ్యూలో నాకు తల్లి కావాలని ఉందని, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందని, మన సంప్రదాయంగా పెళ్లి చేసుకుంటాను, కుటుంబానికి ఎక్కువ విలువిస్తానంటూ మాట్లాడింది. తాజాగా నాగ చైతన్య కూడా రానా దగ్గుపాటి టాక్ షోలో మాట్లాడుతూ నాకు ఒక ఇద్దరు పిల్లలు కావాలి, 50 ఏళ్ళు వచ్చేసరికి భార్య పిల్లలతో ఫ్యామిలీ సమయాన్ని హ్యాపీగా గడపాలి, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని చెప్పుకొచ్చాడు. శోభిత అయితే 2-3 ఇంటర్వ్యూల్లో పిల్లల గురించి మాతృత్వం గురించి కూడా మాట్లాడింది. దీంతో చైతు శోభిత ఎక్కువగా ఎందుకు పిల్లల గురించే మాట్లాడుతున్నారనేది ఇప్పుడు చర్చగా మారింది. గతంలో చైతన్య సమంత విడిపోవడానికి కారణాలు ఏంటి అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి రూమర్స్ లో చైతన్య అక్కినేని ఫ్యామిలీ పిల్లలు కావాలి అనుకుంటే సమంత పిల్లలు వద్దనుకుందని, ఇప్పుడే పిల్లల్ని కనడానికి సమంత ఇష్టపడలేదని అప్పుడు రూమర్ కూడా వినిపిస్తోంది. సమంతతో విడిపోయాక చైతు మళ్ళీ ప్రేమలో పడి ఈసారి తెలుగు అమ్మాయి శోభితని సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. శోభిత చైతు ఇంటర్వ్యూలలో పెళ్లి పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడంతో సమంత గురించి వచ్చిన రూమర్ నిజమేనేమో అనిపిస్తోంది అని చెప్పేసి ఫ్యాన్స్ నెటిజన్లు భావిస్తున్నారట. వాళ్ళు ఎందుకు విడిపోయారా కారణాలు తెలియదు కానీ వచ్చిన రూమర్స్ కి తగ్గట్టు ఇప్పుడు చైతు శోభిత మాట్లాడడంతో పిల్లల విషయంలోనే చైతు సమంత మధ్య విభేదాలు వచ్చాయేమో అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకొని వారి వర్క్స్ తో బిజీగా ఉన్నారు. మరి త్వరలోనే చైతు శోభితాలు తల్లిదండ్రులు అవుతారేమో చూడాలి.